ముఖ్యమంత్రి బరిలో అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భావించిన ధనుంజయ్కి షాక్ తగిలింది. ఆఖరి నిమిషంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమారుడైన అర్జున్ ప్రసాద్ గంట క్రితం దాకా ఎవరికీ తెలియని, ఎవరు ఊహించని ఈ పేరు ఈ రోజు రాష్ట్రమంతటా మారుమోగిపోతోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. యా రాజు, నా అభిప్రాయం అయితే అర్జున్ ప్రసాద్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ ద సీఎం పోస్ట్. ఏమంటావురా? అసలు ఏం చూసి చెప్తున్నావు రాణి నువ్వు? అర్జున్ ప్రసాద్ సీఎం అవుతాడని ఏముండాలిరా? 28 ఏళ్ల వయసు, 25 ఏళ్లకే అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టా పొందాడు. ఇక ఇప్పుడు చూసుకుంటే ఫార్చ్యూన్ 500 కంపెనీకి సీఈఓగా చేస్తున్నాడు. అన్నిటికంటే మించి సంజీవయ్య గారి కుమారుడు. అదే పెద్ద క్వాలిటీ. ఇతను నిజాం కాలేజీలో డిగ్రీ చేశాడు. అఫ్ కోర్స్ అది పూర్తి కాలేదనుకో. 21 ఏళ్లకే పీపుల్స్ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయిపోయాడు. 26 ఏళ్లకే ఏకంగా సమాచార శాఖ మంత్రి కూడా అయిపోయాడు. అఫ్ కోర్స్ 18 ఏళ్లకే అతనిపైన మర్డర్ కేసులున్నాయి. అనేక స్కామ్లలో కూడా ఇరుక్కున్నాడు. అంటే స్కామ్ లో మర్డర్లు మానభంగాలు చేయని ఒక్క పొలిటీషియన్ చూపించు. అంటే నువ్వు అదంతా కరెక్ట్ అంటావా? అసలు ఈ గొడవ ఎందుకు రాని? ఎవరు లేకుండా గవర్నర్ రోల్ పెట్టడం బెస్ట్ అనేది నా అభిప్రాయం. నీ అభిప్రాయం గవర్నర్ రూల్ అయితే, నా అభిప్రాయం అర్జున్ ప్రసాద్ సీఎం అయితే బెస్ట్. ఈ పార్టీ ఉద్భవించిన 25 సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీ లీడరు, ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్. అర్జున్, ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? ఆఖరి కోరిక, సంజీవయ్య గారు ఆఖరి కోరిక. నీకు అర్థమవుతుందరా ఏం చేసావు? ఏం కావాలరా నీకు? డబ్బులా, ఆస్తులా, పవరా, అమ్మాయిలా? ఏం కావాలని ఇచ్చేవాడిని కదరా. ఎన్నాళ్ళ కలరా మొత్తం పోయింది. ఎందుకు చేసావురా? నీకేం ద్రోహం చేశాను నేను? రే, నాకు డబ్బు ఆస్తి ఇవేం వద్దురా. మనం నమ్మి ఓటేసే ప్రజల కోసం చేశాను. అర్థం చేసుకో. అర్థం చేసుకో. అదలు పెట్టేశాడండి. హలో హలో, నేను అర్జున్ అండి. ఎవరు? సీఎం క్యాండిడేట్ అర్జున? అవును సార్. కంగ్రాచులేషన్ సార్. ఏం లేదు సార్, ఒక చిన్న విషయం చెప్దామని. చెప్పమ్మా. మీ పోర్ట్ఫోలియోలు 1000 కోట్లు నేను అరేంజ్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. వెల్ మీట్ సార్. వీడు సామాన్యుడు కాదయ్యా. వీడిలో ఏదో ఉంది. దేశాన్ని మార్చేస్తాడు. అర్జున్, నేను రానా? వద్దులేమా, దానికి మీ అవసరం ఉంది. ఇక్కడే ఉన్నాను. రే, టీషర్ట్లు జీన్స్లు తొడుక్కుని పిజ్జాలు బర్గర్లు తిన్నంత తేలిక కాదురా రాజకీయం అంటే. అనుభవం మీద చెప్తున్నాను, చూసుకో. మాయా, నాకు మీ అంత అనుభవం లేదు, కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడుపోవడం. ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు, చిన్న చెడ్డీలు వేసుకుని 5వ తరగతి పిల్లవాడు కూడా చెప్తాడు. మీరు చేరతారు.